నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్ కు తన స్థానం ఏమిటో చూపించారు. ఆయన దెబ్బకు స్టార్లు దిగొచ్చారు. బెనిఫిట్ షోలు టికెట్ల ధరల పెంపుతో రాత్రికి రాత్రి సినిమాకు పెట్టిన ఖర్చంతా రాబట్టేసుకోవడమే వ్యాపారం అనుకుంటూ వస్తున్న టాలీవుడ్ స్టార్లకు సామాజిక బాధ్యత మరిస్తే సహించేదే లేదన్న స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. ఇక దీంతో ఆయన దెబ్బకు టాలీవుడ్ పరిశ్రమ కాళ్ళు నేల మీద కాంచింది. రేవంత్ రెడ్డి ఇలా చెప్పారో లేదో అలా ఇద్దరు స్టార్లు సోషల్ అవేర్నెస్ కలిగేలా వీడియోలు చేసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. వారిలో ఒకరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాగా, ఇక ప్రభాస్ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఒక వీడియో చేశారు. దాదాపు 28 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రభాస్ ప్రజలు ముఖ్యంగా యువత డ్రగ్స్ కు బానిస కావద్దంటూ పిలుపునిచ్చారు. ఇక మరో స్టార్ అప్కమింగ్ హీరోయిన్ శ్రీలీల, ఆమె కూడా దాదాపు 30 సెకండ్ల నిడివి ఉన్న వీడియో చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇక ఆ వీడియోలో అవాస్తవాలు, అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యూస్ కోసం, లైకుల కోసం ఒకరిపై మరొకరు బురద జల్లొద్దని పేర్కొన్నారు. ఇక సామాజిక మాధ్యమాన్ని సమాజానికి మేలు జరిగేందుకు మాత్రమే వినియోగించుకోవాలని, అందరూ సామాజిక బాధ్యతను అలవరుచుకోవాలని శ్రీలీల తన వీడియోలో పిలుపునిచ్చారు. ఇక ఇంత హఠాత్తుగా సినీ జనంలో పరివర్తన రావడానికి కారణం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్తో పాటు సినీ ప్రముఖులు సమాజంలో అవేర్నెస్ పెంచే దిశగా ప్రకటనలు చేయాలని ఇచ్చిన పిలుపే అనడంలో సందేహమే లేదు. ఇక పుష్ప సినిమా విడుదలకు ముందు రోజు సంజయ్ థియేటర్లో ప్రీమియర్ షో జరిగే తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె తొక్కిసలాటలో ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్పై ఆయన బయటకు వచ్చారు. అది వేరే సంగతి అనుకోండి. ఆ ఘటనపై అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి తాను సీఎంగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండవని, సినిమా టికెట్ల రేట్లు పెంపు కూడా ఉండవని ప్రకటించారు. ఇక రేవంత్ ప్రకటనతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షేక్ అయిపోయింది. ఆ తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో కొందరు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఇక రేవంత్ కు ప్రసన్నం చేసుకుని ప్రీమియర్ షోలు, టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చేలా ఆయనను ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్న ఉద్దేశంలోనే ఈ భేటీ జరిగింది. అయితే ఆ భేటీలో సినీ ప్రముఖులు తాము కోరుకున్నది సాధించుకోలేకపోవడం అటుంచి వారికి రేవంత్ గట్టిగా క్లాస్ కూడా పీకారు. ఇక టాలీవుడ్ స్టార్లకు సామాజిక బాధ్యత లేదా అని నిలదీశారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ కు వ్యతిరేకంగా హీరోలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఇక డ్రగ్స్ కంట్రోల్ కు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సినీ పరిశ్రమ మద్దతుగా నిలబడి తీరాలన్నారు. ఇందుకు భేటీలో పాల్గొన్న సినీ ప్రముఖులు అంగీకరించారు. ప్రభాస్, శ్రీలీల సోషల్ అవేర్నెస్ వీడియోలు దానికి ఫాలో అప్ గానే చూడాల్సి ఉంటుంది. ఇక ముందు ముందు మరింత మంది స్టార్ హీరోల నుంచి ఇటువంటి వీడియోలు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇక సంక్రాంతి సీజన్లో విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఎటూ లేకుండా పోయింది. రేవంత్ మెప్పించి ఆ తర్వాతైనా వీటిని సాధించుకోవాలన్న భావనతో టాలీవుడ్ పరిశ్రమ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.